యూరోప్ అంటే వెంటనే అందరికీ గుర్తొచ్చే కంట్రీస్ ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్సే కదా. వాటిని మించి చూడాల్సిన ప్లేసెస్, ఎప్పుడు ఎక్కడ వినని ప్లేసెస్ నా వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. వెల్కమ్ టు మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ బ్యూటిఫుల్ కంట్రీ లిథువేనియా. ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. వీడియోలోకి వస్తే ఇది మా డే 1 ఆఫ్ ట్రిప్ అనమాట. ఫస్ట్ అయితే మేము కోపెన్హెగన్ నుంచి కౌనస్ అయితే ఫ్లైట్లో వచ్చాము. ఇప్పుడు కౌనస్లో చూడాల్సిన ప్లేసెస్ చూపిస్తాను. ఇంతకీ కౌనస్ వర్తా కాదా, చూడొచ్చా, స్కిప్ చేయొచ్చా అని కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్లో లిథువేనియా అని ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో లిథువేనియాకి రిలేటెడ్ వీడియోస్ అన్ని పెట్టాను, చూడండి, చాలా బాగుంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు చూపించిన ప్లేసెస్ అన్ని నా వీడియోస్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఫస్ట్ అయితే మనం కౌనస్లో అయితే ఒక క్యాజిల్ ఉంటుంది. ఆ క్యాజిల్ చూడడానికి అయితే వచ్చాము. ఇప్పుడైతే ఆ క్యాజిల్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. చూడండి ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఆ రోజు వెదర్ కూడా మాకు బాగా సపోర్ట్ చేసింది. చాలా క్లౌడీగా ఆ నేచర్ అదంతా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడికి దగ్గరలోనే 2 రివర్స్ మీటింగ్ పాయింట్ అనేది ఉంటుందంట. సో అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడగానే మీకు ఫస్ట్ ఎవరు గుర్తొచ్చారో కమెంట్స్లో షేర్ చేయండి. నాకైతే ఫస్ట్ చూడగానే ఛత్రపతి శివాజీ మహారాజ్ గుర్తొచ్చారు. క్యాజిల్ బయట నుంచి అయితే ఇలా ఉంటుంది. వెదర్ చూసారా ఎలా ఉన్నదో, ఫుల్ క్లౌడీగా ఉన్నది. దీని ఆపోజిట్ గానే ఒక రివర్ అయితే ఫ్లో అవుతూ కనిపిస్తుంది. యాక్చువల్గా మేమేమనుకున్నామంటే వర్షం పడేలా ఉన్నది. ముందు రివర్స్ మీటింగ్ పాయింట్ చూసేసి తర్వాత క్యాజిల్లోకి వద్దాం అనుకున్నాము. క్యాజిల్ నుంచి ఆ మీటింగ్ పాయింట్కి వెళ్ళాలంటే ఒక 1/2 km అయితే నడాలన్నమాట. చుట్టూ ట్రీస్ మధ్యన అలా నడుస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. చల్ల గాలి వేస్తూ ఉన్నది. నేచర్ని మనం కాపాడుకుంటే నేచరే మనల్ని కాపాడుకుంటుంది అనేసి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యూరోప్ని చూపించవచ్చు. ఇంకా అక్కడ దూరం నుంచి కనిపిస్తుంది కదా, అదే ఆ మీటింగ్ పాయింట్ అనమాట. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా మెల్లిగా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఈ కౌనస్ చూడొచ్చా లేదా అంటే నన్ను అడిగితే చూడక్కర్లేదు. ఆ ప్లేస్ని అయితే స్కిప్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా విల్నియస్ అయితే వెళ్ళిపోవచ్చు. కౌనస్లో చూడాల్సిన ప్లేసెస్ పెద్దగా ఏం లేవు, కానీ మీకు షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అక్రోపోలిస్ మాల్ అనేది ఉంటుంది. అక్కడ ప్రైసెస్ అన్నీ చాలా రీజనబుల్గా ఉంటాయి. చాలా బ్రాండ్స్ అన్నీ, షాప్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఎప్పుడు ఆఫర్ అయితే రన్ అవుతూ ఉంటుంది. అక్కడ ట్రయాంగిల్లో కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే మనం వచ్చాము ఇంత దూరం. ఆ 2 రివర్స్ మీటింగ్ అయ్యే ప్లేస్ అయితే ఇదే అనమాట. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశా, కానీ రియల్గా చూస్తే అక్కడ ఏమీ లేదు. అదైతే ఫుల్గా వర్షం పట్టుకున్నది. మేము ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకొని మాకు మళ్ళీ నెక్స్ట్ విల్నియస్కి ట్రైన్ ఉన్నది అనేసి అది క్యాచ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా క్యాజిల్ లోపలైతే చూడలేకపోయాము. కమింగ్ వీడియోస్లో చాలా బాగుంటుంది లొకేషన్స్ అవన్నీను. ఎప్పుడు ఎవరు చూపించనివి చూపిస్తాను. ఒకటే ప్లేస్లో ఎప్పుడైనా డెజర్ట్, ఫారెస్ట్, బీచ్ ఉండేది ఎప్పుడైనా విన్నారా? అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.